హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ టీజర్కి ప్రోమో ఇస్తారు భయ్య, అలాగే ట్రైలర్కి ప్రోమో ఇస్తారు. కానీ ఐటమ్ సాంగ్కి ప్రోమో ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది పుష్ప మూవీలోంచి ఈరోజైతే ఐటమ్ సాంగ్కి సంబంధించి ప్రోమో అయితే వస్తుంది భయ్య. ఏంటంటే ఈ సాంగ్ అనమాట 24వ తారీఖు అయితే రిలీజ్ చేస్తున్నారు యూట్యూబ్లో అనమాట. వరల్డ్ వైడ్ ఫ్లాష్ వైడ్ అనమాట. ఈ విధంగా ఐటమ్ సాంగ్కి ఇప్పుడు దాకా ఈ రకమైన హైప్ అయితే లేదు నాకు తెలిసి. హైప్ ఎందుకంటే ఒకవైపు శ్రీలీల అంటే మామూలు హీరోయిన్ కాదు. ఇప్పుడు తను ఫామ్లో లేకపోవచ్చు, కానీ డ్యాన్స్ విషయంలో తనకు తిరుగులేదు హీరోయిన్స్లో మాత్రం. అలాగే మన అల్లు అర్జున్కి చెప్పేవాళ్ళే లేరు భయ్య. ఇండియాలోనే తోప్ డ్యాన్సర్ అని చెప్పొచ్చు. అలాంటి స్టెప్లు వేస్తాడు, చూసిన వెంటనే అనమాట 3-4 మినిట్స్లో అనమాట ఆ స్టెప్ని కొట్టేస్తాడు మన అల్లు అర్జున్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది భయ్య. 24న చెన్నైలో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ ఐటమ్ సాంగ్ అనమాట. కిస్సిక్ ఏంట్రా బాబు అని నేనైతే అనుకున్నా, కానీ పోస్టర్ వచ్చింది. పోస్టర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య. శ్రీలీల అసలు ఫస్ట్లో వచ్చిన ఒక పోస్టర్లో స్టెప్ వేస్తూనే ఉంది, అలాగే ఈ ఇటర్లో కూడా స్టెప్ వేస్తూనే ఉంది భయ్య. కానీ దీంట్లో కాస్ట్యూమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి భయ్య. అల్లు అర్జున్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ అయితే వస్తుందట మన మూవీలో. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది అంటే యూట్యూబే షేక్ అయిపోతుంది. ఒక రోజు అన్నమాట మొత్తం ఫ్లాష్ అయిపోతుంది అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఈ సాంగ్ కోసం ఇగ్గర్లీ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. నేనే కాదు, కోట్లాది మంది అయితే వెయిట్ చేస్తున్నారు. నిజంగా భయ్య, అల్లు అర్జున్ పుష్ప మూవీతో చేసిన ఇంపాక్ట్ భయ్య అసలు నాకు తెలిసి తెలుగు హీరోలు ఎవరు చేయలేదు నాకు తెలిసి అనమాట. దాని కారణంగా ఈ మూవీలోంచి ఒక సాంగ్ వస్తే ఒక డైమండ్ వచ్చినట్టే అని నాకైతే అనిపిస్తుంది. అని వేరే లెవెల్ ప్లానింగ్ అయితే డైరెక్టర్ సుకుమార్ గారు అయితే చేస్తున్నారు భయ్య. ఒక రేంజ్లో అనమాట మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే, దీంట్లో అనమాట వీళ్ళిద్దరి స్టెప్పులు అనమాట ఒక ఎత్తు. ఎందుకంటే మనకు తెలుసు భయ్య, మహేష్ బాబుతోనే వణుకు పుట్టించిందంటే శ్రీలీల, అల్లు అర్జున్ నేను ఏ విధంగా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మహేష్ బాబుతో గుంటూరు కారం అయితే తీసింది, దాంట్లో మడత పెట్టి సాంగ్లో ఏ విధంగా స్టెప్ వేసింది చూసారా. అలాగే ఈ సాంగ్ కిస్సిక్ సాంగ్లో కూడా అల్లు అర్జున్ లేపేస్తుందా, లేకపోతే అల్లు అర్జున్ లేపేస్తాడా అనేది నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఈ సాంగ్ ఒక రేంజ్లో ఉంటుంది. అంటే పుష్ప మూవీలో మనకి సమంత గారు చూసాం. సమంత గారి స్టెప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఊ అంటా మావ అని. కాస్ట్యూమ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, అలాగే దాంట్లో స్టెప్పులు ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఆ సాంగ్ హైలైట్ అని తెలిసి ఆ రకమైన విజన్తో అయితే వస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప 2 మూవీలో. అయితే భయ్య, ఈ సాంగ్ ఒక రేంజ్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. కానీ ఇంకో విషయం ఏంటంటే శ్రీలీలకి కొద్దిగా రిమేషన్ అయితే తక్కువ ఇస్తున్నారంట, 2 కోట్లు అయితే ఇస్తున్నారంట. కానీ ఇంత పెద్ద మూవీలో శ్రీలీలకి 2 కోట్లు అనేది చాలా తక్కువ అని చెప్తున్నారు. కానీ సాంగ్ ఒకవేళ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇంకా పెంచొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఈ విషయం గురించి మీరే ఉంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.